సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్ గా మనం ఎంతో మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ని చూస్తూ ఉంటాం, కానీ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం ఇక్కడ ఉండిపోతారు కదలరే. ఏ సాంగ్ చూసినా కూడా అరే అమ్మాయి ఎక్స్ప్రెషన్స్ కిల్లింగ్ కదా, అరే ఐస్ తో ఏమన్నా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందా, అరే ఈ స్మైల్ తో ఏమన్నా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందా అని మనం అలా చూస్తూనే ఉంటాం. బట్ చాలా మంది ఆ రీల్ ని, తను చేసే రీల్ ని ఇంకొన్ని హండ్రెడ్స్ ఆఫ్ లాక్స్ ఆఫ్ పీపుల్ చూస్తూ ఉంటారు. అదేంటో అండి, ఈ పిల్ల మాత్రం రీల్ అప్లోడ్ చేస్తే చాలు ఆ హిస్టరీ మొత్తం మిలియన్స్ లో ఉంటుంది. ఆ మిలియన్స్ వ్యూస్ ఎలా వస్తాయో అర్థం కాదు. ఆ ఫ్యాన్స్ ఏంటో, ఫాలోయింగ్ ఏంటో, అది ఒక్కొక్కసారి చూస్తుంటే జెలస్ వచ్చేస్తుంటది నాకు. అరే ఇంతమందిని ఇంటర్వ్యూ చేస్తున్నాం, ఇన్ని వీడియోస్ అయినా సరే మావి కూడా ఇలాగా మిలియన్స్ లో వెళ్ళొచ్చు కదా అనిపిస్తుంటుంది. బట్ ఈ రోజు నా దగ్గర ఉన్న ఈ బ్యూటిఫుల్ ఎక్స్ప్రెషన్స్ క్వీన్ అయితే మాత్రం మమత. సో ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసిపోతుంది కదా. హాయ్ అండి, నేను మీ మమతా నీత అంటూ ఉంటుంది. సో మరి ఆ మమతా నీతతో మాట్లాడి అసలు చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్, హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ ఎక్స్ప్రెషన్ క్వీన్. థ్యాంక్ యూ సో మచ్. కాదురా, అసలు ఏంటి ఎక్స్ప్రెషన్స్ తో అందరినీ చంపేస్తున్నావా? ఆ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, ఆ వీడియోస్ ఏంటి? నాకు అన్నిటికన్నా ఫస్ట్ నువ్వు వీడియో అప్లోడ్ చేస్తున్నావు కదా, విత్ ఇన్ 1 or 2 days లో 1.6 million, 2.7 million, 8.10 million, సారీ 8.10, అసలు ఎలా వెళ్తున్నాయి చెప్పవా? నాకే తెలియదు, నేను కూడా షాక్ అయిపోయినా. అంటే నా ఫస్ట్ రీల్ వైరల్ అయినప్పుడు. నీ ఫస్ట్ ఏ రీల్ వైరల్ అయింది? అంటే రీసెంట్ గా ఫ్లోక్ సాంగ్ ఒకటి. ఏదో ఒక్కసారి ఒక ఫ్యూ లైన్స్ చెప్పు సాంగ్. అది విత్ ఇన్ 2 hours లోనే 1 million వచ్చింది. 1 million వచ్చింది దానికి. సరే, వీటన్నిటికన్నా ముందు నీ ప్రాపర్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, నువ్వు ఏం చదువుకున్నావు, ఏ ఊరు మంది? ప్రాపర్ వచ్చేసి వరంగల్, అంటే జనగాం. చాలా మందికి జనగాం తెలియదు కాబట్టి వరంగల్ అని చెప్తాను. అండ్ మమ్మీ, నేను, అన్నయ్య ఉంటాం ఇంట్లో. మమ్మీ వచ్చేసి గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సు. అన్నయ్య వచ్చేసి అన్నయ్య ఎడ్యుకేషన్ మొత్తం అయిపోయింది, హీఈస్ ఇన్ టు బిజినెస్ సైడ్. అండ్ నేను, నా డిగ్రీ అయిపోయింది. డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి నేను వర్కింగ్. అంటే డిగ్రీ సెకండ్ ఇయర్లోనే ప్లేస్మెంట్ వచ్చింది నాకు. అది కూడా అంటే ఎడ్యుకేషన్ మొత్తం వరంగల్లో. సో అక్కడ డిగ్రీ సెకండ్ ఇయర్లో జాబ్ ప్లేస్మెంట్ వస్తే హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి మైండ్ స్పేస్లో వర్క్ చేస్తుండే. అక్కడ 1 year చేసిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ వేరే, అంటే నా డిగ్రీ చేసుకుంటూనే జాబ్ చేశాను. డిగ్రీ అయిపోయింది, జాబ్ ఇక్కడ నుంచి వేరే దగ్గరికి షిఫ్ట్ అయ్యాను మళ్ళీ. సో అండ్ ఇంకొకటి మళ్ళీ డిగ్రీ అయిపోయింది, లైక్ సర్టిఫికేట్స్ వస్తేనే మనం వెళ్ళి వేరే ఆఫీస్కి వెళ్ళగలుగుతాం కదా అని చెప్పి 1 year అందులోనే ఉండి డిగ్రీ కంప్లీట్ చేసి మళ్ళీ బయటకు వచ్చేసి సర్టిఫికేట్స్ తెచ్చుకొని కోర్స్ జాయిన్ అయినా, డేటా అనలిస్ట్. నాకు ఐటీ సైడ్ వెళ్ళడం ఇంట్రెస్ట్. సో డేటా అనలిస్ట్ కోర్స్ జాయిన్ అయ్యి అది 6 months తీసుకొని మళ్ళీ వేరే జాబ్ చేసుకొని రీల్స్. అక్కడ జాబ్, ప్రమోషన్స్, రీల్స్, అసలు ఈ 3 ఎలా బ్యాలెన్స్ చేస్తున్నావు? నా స్లీప్ ని చంపేసి. అరే ప్లీజ్ రా, ఏం చేసినా పర్లేదు కానీ ఫుడ్, స్లీప్ ని మాత్రం చంపేసావు అనుకో, ఫుడ్ అసలు ఇచ్చి పెట్టాను. చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి. అసలుకే మేము డాక్టర్స్ ఇంటర్వ్యూలు చేసేటప్పుడు మినిమం 8 hours to 7 hours to 8 hours స్లీప్ మస్ట్ అండ్ షుడ్ అంటారు. ఓకేనా? సో ఇది ప్రామిస్. ఓకే. ఇందాక అంటే నీ పర్సనల్ లైఫ్ గురించి అడిగేటప్పుడు అమ్మ గురించి చెప్పావు, అన్నయ్య గురించి చెప్పావు. మీ ముగ్గురు. నాన్న? అన్నయ్య నేను ఉంటాం అన్నమాట. డాడీ మమ్మీ సపరేటెడ్. నేను 8th class లో ఉన్నప్పటి నుండి. 8th class లో ఉన్నప్పటి నుంచే? ఓకే. మాట్లాడుతుంటావు నాన్నతో? మాట్లాడవు. బేసిక్ గా కొన్ని డిగ్రీ ఫస్ట్ ఇయర్ వరకు మాట్లాడుతుండే. డిగ్రీ ఫస్ట్ ఇయర్ అంటే బేసిక్ గా మనకి 8th, 5th standard నుంచి డాడీ అవగాహన అనేది ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. డాడీతో ఎక్కువ ఉండేదా? చాలా ఎక్కువ. నన్ను స్కూల్లో జాయిన్ చేపించేది మా డాడీ అన్ని చిన్నప్పుడు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్క డాటర్ కూడా ఫాదర్ నాన్న కూతురే అని అంటారు. సో ఎప్పుడు నీకు మిస్సింగ్ అనిపిస్తుంటదా? ఎప్పుడైనా ఫ్రెండ్స్ ని చూసేటప్పుడు, ఇన్స్టాలో వీడియోస్ చూసేటప్పుడు నీ హార్ట్ కి ఏమనిపిస్తుంది చెప్పు నాన్న గురించి? మిస్ అవుతా, చాలా మిస్ అవుతా, కానీ ఇష్టం కానొద్దు అంతే. నాన్న అంటే ఇష్టం, చాలా ఇష్టం, ఎక్కువ ఇష్టం, కానీ అసలే వద్దు. ఎందుకు వద్దు నాన్న?
అంటే ఇంకా ఆ సిట్యుయేషన్ మేము ఆ టైంలో ఉన్నప్పుడు మా స్టేజ్ ఆఫ్ అంటే మా మైండ్ అలా ఉన్నప్పుడు వదిలేసి వెళ్ళిపోవడం గానీ, మమ్మీతో ఉన్న బిహేవియర్ గానీ, అవన్నీ చూస్తూ పెరిగామనమాట. ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ ఇంట్లో క్లాషెస్ వచ్చాక, 1 ఇయర్ మొత్తం క్లాషెస్ అయ్యాక అప్పుడు విడిపోయారనమాట. సో, ఆ 1 ఇయర్ మేము లిటరల్లీ టార్చర్ చూసాము. సో, అవన్నీ చూసిన తర్వాత వద్దిక. ఎప్పుడు నాన్నతో మాట్లాడలేదా? కాల్ మాట్లాడుతాను. అంటే లైక్ నా ఇంటర్ రిజల్ట్ వచ్చినప్పుడు గానీ, నా డిగ్రీ జాయినింగ్ అప్పుడు గానీ, నేను ఇది చదువుకుంటున్నా, ఇక్కడ చదువుకుంటున్నా అని చెప్పడానికి కాల్ చేస్తుండే. కాల్ చేసి మాట్లాడుతుండే. ఇంకా డిగ్రీ తర్వాత మొత్తానికి బంద్. సో, మరి నాన్నకి ఎప్పుడైనా చెప్పావా? డ్యాడీ ఇలా బిహేవ్ చేయడం ఇదేం బాలేదని. డిగ్రీ వరకు నువ్వు కాంటాక్ట్‌లోనే ఉన్నావు. డిగ్రీ అంటే మెచ్యూర్ లెవెల్స్ బానే ఉంటుంది కదా! అంటే మమ్మీ, డ్యాడీ సెపరేట్ అయిన 1 ఇయర్‌కి మళ్ళీ డ్యాడీ వేరే మ్యారేజ్ చేసుకోవడం గూడా అయిపోయింది. సో, ఓహ్! ఇంక దాంతో వాళ్ళెవరు మాట్లాడరు. మమ్మీ వాళ్ళు ఎవరు మాట్లాడరు. నేను మాట్లాడతా అంటే వద్దనేవాళ్ళు గాదు. హ్మ్. మాట్లాడు నీ ఇష్టం అని చెప్పేవాళ్ళు. ఇంక డిగ్రీ వరకు మాట్లాడా. దాని తర్వాత నేనే ఆపేసా ఇంకా. నీకెందుకు నువ్వెందుకు అంత ప్రేమ ఉంది కదా! నాన్నంటే అంత ఇష్టం కదా! సో, మరి సడెన్‌గా నువ్వెందుకు ఆపేసావు? ఇంట్లో ఎవరు ప్రెషర్ చేయలేదు వద్దు అని. వద్దు అని చేయలేదు. మరి నీకే ఎందుకు అంత హర్టింగ్ అనిపించింది? అంటే మా మమ్మీ అంత కష్టపడి మమ్మల్ని అంటే అన్నీ స్టడీ గానీ, ఫుడ్ గానీ దేనికి అస్సలు తక్కువ చేయదింకా. ఫుల్ అంటే ఇక్కడ ఇప్పుడు ఇద్దరు మమ్మీ, డాడీ ఉన్న ఇద్దరు పేరెంట్స్ ఉంటారుగా. వాళ్ళు పిల్లలు ఎలా పెరుగుతారో అలా అంతకంటే ఎక్కువగా పెంచిందనమాట. సో, నాకింకా నేను స్టిల్ మా మమ్మీ ఇంత చూసుకున్నా గూడా మా మమ్మీ ఉన్నాక నాకెందుకు ఇంకా సర్కిల్ అది ఫిల్ అవ్వట్లేదా? ఎందుకు నేను మా డ్యాడీ దగ్గరికెళ్తున్నా? నాకు ఆ సర్కిల్ చాలు. మమ్మీ, అన్నయ్య, నేను చాలు. ఇంకా మా మమ్మీ చూపిచ్చేదే 100%. అందులోనే మదర్ లవ్ ఉంది. అందులోనే ఫాదర్ లవ్ ఉంది అని చెప్పేసి ఇంకా మా మమ్మీ చెప్పేది కాదు గానీ బాధపడేదేమో మేబీ నేను మాట్లాడుతుంటే. ఇంకెక్కడో తక్కువైంది కాబట్టే మాట్లాడుతుంది అని ఫీల్ అవుతది గదా మమ్మీ. సో, నాకట్లా ఇన్నర్‌గా గూడా బాధ పెట్టాలని అస్సలు లేదు. అవునా? సో, హ్మ్. అప్పటినుంచి ఇంకా నాన్నంటే ఇంకా ఇష్టం. ఇప్పటికి తలుచుకొని ఏడుస్తా గూడా అవునా? ఏడుస్తా. మాట్లాడాలనిపిస్తది గానీ వద్దు. హ్మ్. వద్దు. అసలే వద్దు. అంటే ఎప్పుడు తలుచుకుంటా ఎందుకు నాన్న గుర్తొస్తుంటారు? ఇప్పుడు నా సర్కిల్‌లో ఉన్న ఫ్రెండ్స్ అందరికి ఆబ్వియస్‌లీ అమ్మాయి అంటే ఫాదర్ కనెక్షన్ ఉంటది. మదర్‌ది చాలా తక్కువుంటది. సో, వాళ్ళ ఫాదర్‌తో కాల్ మాట్లాడడం గానీ, కనీసం నా ఫోన్‌లో కాంటాక్ట్ గూడా ఏ నేమ్‌తో ఏ నంబర్ అయినా కాంటాక్టే ఉండదు. డ్యాడీ అని, నాన్న అని. సో, నా ఫ్రెండ్స్‌కి ఎవరైనా కాల్ వచ్చినా, వాళ్ళు కాల్ మాట్లాడుతున్నా, లైక్ ఆఫీస్‌లో ఇలా అయిందని చెప్తున్నా వాళ్ళ ఫాదర్ తోటి. కొంచెం ఆగం అయిపోతా ఇంక నేను. హ్మ్. మమ్మీకి ఫోన్ చేసి మాట్లాడతా. మమ్మీకి ఫోన్ చేసి మాట్లాడతా. అన్నీ చెప్పేస్తా. హ్మ్. హ్మ్. సెట్ అయిపోతా. సో, మమ్మీ అంటే చాలా ఇష్టం. మమ్మీ గురించి చెప్పు. ఎవ్రీథింగ్ అంటా నేనైతే. ఎవ్రీథింగ్. అసలు ఫుల్లు కష్టపడింది. అంటే డ్యాడీ ఎళ్ళేటప్పుడు మేము జీరో ఇంకా. ఓన్ హౌస్ గూడా లేకుండే. ఏం లేదు. జీరో అంటే జీరో. ఆహ్, ఇవి ఉంటాయిగా నూకలు. అవి గూడా పెట్టేసి కొన్ని రోజులు అలా గడిచిందనమాట. సో, తర్వాత మమ్మీ జాబ్ చేయడము, అందులో వచ్చినయి కొన్ని చిట్టీలు కట్టుకుంటా, మార్క్స్ సెట్ చేసుకుంటా. ఇప్పుడు మమ్మీ ఆల్మోస్ట్ ఇంకా డ్యాడీ ఎళ్ళేటప్పుడు బంగారం గూడా తీసుకొని ఎళ్ళిపోయాడనమాట గోల్డ్. మమ్మీది అది ఉంటదిగా తాడు. సో, అయ్యో! అవి గూడా తీసుకొని ఎళ్ళిపోయాడు. ఇంకా మమ్మీ ఇప్పుడు ఆల్ సెట్. ఇంకా మమ్మీ ఒక్కొక్కటి అన్నీ సంపాదించుకుంది. ప్లస్ మమ్మల్ని చదివించింది. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఓన్ హౌస్ కట్టింది మమ్మీయే. మమ్మీ ఓన్‌గానే. మళ్ళీ చూసుకుంటే వెనక్కి ఉంది. అలా బావున్నాం. అలా ఉంది. సో, అంతా మమ్మీ వల్లే. హ్మ్. ఓపిక చాలా ఏడ్చింది మమ్మీ గూడా. అంటే లైక్ రిలేటివ్స్ ఎవ్వరు మాట్లాడలేదు కొన్ని డేస్ వరకి. అంటే మమ్మీ తీసుకున్న డెసిషన్‌కి ఎవరు మాట్లాడలేదు. మేము ఒక 1 ఇయర్ అసలు పండగలు జేసుకోలేదు. లిటరల్లీ. ఏం పండుగలు జేసుకోలేదు. ఆ 1 ఇయర్. డ్యాడీ ఎళ్ళిపోయినంక 1 ఇయర్ వరకి ఏం పండుగలు జేసుకోలేదు. ఎవరు రాలేదు ఇంటికి. మమ్మీ వాళ్ళ సిస్టర్స్ ఉంటారు. సో, వాళ్ళు చెప్పారు మమ్మీకి ఒద్దు అని చెప్పారు గానీ, మమ్మీకి తెలుసు గదా! ఎలా ఉంటుంది ఇంట్లో, ఎన్ని అవుతున్నాయి అని మమ్మీకి ఒక్కదానికే తెలుసు. మాకు తెలుసు. మేము చెప్పేవాళ్ళం గాదు బయట ఎవరికీ. వరస్ట్ ఆఫ్ వరస్ట్ సిట్యుయేషన్. అంటే బాబోయ్! లైఫ్‌లో మ్యారేజ్ చేసుకుంటే
ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయకూడదు అని ఖచ్చితంగా ఒక డెసిషన్ అయితే నువ్వు తీసుకుంటావు కదా. ఈజీగా ఇప్పుడు నువ్వు ఒక లైఫ్ పార్ట్నర్ ని చూస్ చేసుకోవాలన్నా చేయాలన్నా నీకు ఫస్ట్ గుర్తొచ్చేది ఇది ఉండకూడదు అని తనకి చెప్పాలనుకుంటే ఏం చెప్తావు? గొడవలు. ఉమ్, అమ్మో! నాకు చాలా భయం. చాలా అంటే ఇప్పుడు నేను ఆలోచిస్తే పెళ్లి గురించి ఆలోచిస్తే అదే వస్తది ఫస్ట్ నా మైండ్‌ల గొడవలు. అండ్ మెయిన్‌గా నేను ఎక్కువ పెట్టుకుంటా. నా పర్సనల్‌గా నేను ఒప్పుకుంటా. నా ఫ్రెండ్స్‌తో అయినా, మమ్మీతో అయినా. మమ్మీ ఇష్టమే అలా అని నేను స్వీట్‌గా మాట్లాడా మమ్మీతోటి. ఎటో అటు ఇటు మాట్లాడుతూనే ఉంటా కోపంతోటి. సో, గొడవలు అస్సలే ఉండకూడదు. ఉమ్, చాలా భయం గొడవలంటే. అంటే మెయిన్‌గా గొడవలొచ్చేవి మనీ ప్రాబ్లమ్స్ వల్ల. లైక్ నువ్వంత పెడుతున్నావు ఖర్చు, నువ్వు ఇంత పెడుతున్నావు. అర్థం చేసుకోకపోవడం వల్ల వస్తాయి ఎక్కువ. నేను చూసినంత వరకి. నేను ఉమ్. దగ్గరగా చూసినంత వరకి మనీ విషయంలో వస్తాయి ఎక్కువ గొడవలు. అమ్మ నాన్నకి మనీ విషయంలో మనీ వచ్చాయి. విషయంలోనే స్టార్ట్ అయ్యాయి. ఇంకా ఎండ్ అనేది ఎటు కాకుండా పోయింది. సో లైఫ్ ఎప్పుడు ఎలా టర్న్ అయిపోద్దో తెలవదు. ఎవరికి తెలియదు, అలా అయిపోతూ ఉంటుంది. హ్మ్. సో అంటే నీ పర్సనల్ గా అంటే లైక్ ఎలా చూసుకోవాలని ఉందమ్మని? మా మమ్మీకి ఫస్ట్ ఏంటంటే నేను ఫస్ట్ రీల్స్ చేసినప్పుడు కూడా మా మమ్మీకి తెలీదు అసలు. ఇలా ఒక ఇన్‌స్టాగ్రామ్ ఉంటది. అలా ఇలా తను చేస్తది. నేను ఉమ్, చేస్తా అనేది మమ్మీకి తెలీదు. ఉమ్, ఎప్పుడు ఎక్కువ తెలుసు అంటే మొన్న ఈ సాంగ్ ఫేమస్ అయింది గదా! ఉమ్, కొంచెం ఉమ్, వైరల్ అయింది గదా! ఉమ్, అప్పటి నుండి ఇంకా మమ్మీకి తెలవడం స్టార్ట్ అయిందనమాట. ఎక్కువ ఫోకస్ చేస్తది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఉంది. మమ్మీకి నన్ను ఫాలో అవుతుంది. నేను పెట్టే స్టోరీస్ అన్నీ చూస్తది. ఉమ్. సో, అలా ఇది చేసావంటది. ఇది బాలేదని చెప్తది. సో, మమ్మీతో కూడా చేస్తా. ఇంటికెళ్ళినప్పుడు రీల్స్. అన్నయ్యతో కూడా చేస్తా. బాగుంటుంది. మమ్మీని అంటే చెప్పాగా ఐటీ సైడ్ నేను వెళ్ళడం మమ్మీకి కూడా మమ్మీకే ఇష్టం యాక్చువల్‌గా. నేను ఐటీ సైడ్ వెళ్ళడం మమ్మీకి ఇట్లా నేను చదివించా ఒక సాఫ్ట్‌వేర్ అయ్యింది అనేది ఇష్టం మమ్మీకి. సో, నాకు కూడా చెప్పుకోవడం ఎలా అంటే ఇండస్ట్రీలో ఉన్నాను అనేది ఒకలా ఉంటది. సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నా అనేది ఒకలా ఉంటది కదా! ఎక్సలెంట్.